నిన్నే ఆగు. చిచ్చి దానికంటలే. మనం ఎవరో తెలుసా? పెద్ద పులి మనవడు చిన్న పులి అంటే పేరు మోసిన రౌడీ. మనం తలుచుకుంటే ఏమైనా చేసేస్తాం. ఇదిగో నా కోపం వచ్చిందంటే పచ్చడి చేసేస్తాను. ఇదిగో నా కోపం వచ్చిందంటే నీ ఒళ్ళు పులుసు చేసేస్తాను తెలుసా? కాయనా రాజా, తగిన జోడే దొరికావు. రా ఇంటికి పోదాం. ఏమన్నా ఇంటికా? మరి మన ఇద్దరం కాపురం చేయొద్దు. నువ్వు భార్యవి, నేను భర్తని. ఊరి నీ జిమ్మడా, నేను పాములు కాటయ్యా. పిచ్చి పిల్ల, పాములు నన్ను కాటేస్తే అదే జస్తాయి. ఇది ఎనప కలేవరో. రా పోదాం. వెదో తెచ్చినాడా? నీ కారు తోడలేరు. నువ్వు మంచివా పసివా? అను ఎన్నైనా అను. ఇంటికి వెళ్ళిన తర్వాత 1000 ఎనవే పడతాను. నడి రోడ్లో అరవకి నలుగురు వింటే నవ్విపోతారు. రావే. ఏమిటాయా ఈ గొడవ అంతాను? నువ్వు ఉండవయ్యా. మొగుడు పెళ్ళాల మధ్య 1000 ఉంటాయి. నీకెందుకు, నువ్వు పోవయ్యా. అయ్యా వీడు మోసగాడు, దుర్మార్గుడు. వీడి మాటలు నమ్మకండి. నన్ను రక్షించండి అయ్యా. ఇదిగో ఇదిగో, నువ్వు కొట్టు తిట్టు, నేను పడతాను. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నేను ఊరుకుంటా. కానీ గుట్టుగా ఇంటికి మాత్రం వచ్చి కాపురం చేయవే, నీ కాళ్ళు పట్టుకుంటానే. అయ్యో పాపం, అంత ప్రాధాయపడుతున్నాడే. నువ్వు ఆడదానివి కదటమ్మా. భర్త మీద ఆ మాత్రం మర్యాద ఉండక్కర్లేదు. సిగ్గు విడిచి వీధిలో పడతావా? ధర్మప్రభువులు అలా చెప్పండి అయ్యా, చెప్పండి. మీలాంటి వాళ్ళు గడ్డి పెడితేనన్నా దానికి బుద్ధి వస్తుంది. అయ్యా నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నా మెడ చూడండి. చూసారమ్మా, చూసారా? తాలిబొట్టు పెంచి నా మొహాన పారేసి పారిపోయి వచ్చేసింది. అమ్మా, నువ్వు ఆడదానివి కదటమ్మా. ఇంకా చూస్తావేమిటయ్యా? రెండు సన్ని ఇంటికి తీసుకెళ్ళక. రాయా రా. ఏమిటయ్యా అలా ఇడ్చుకెళ్తా? పాపం మతిస్థిరలేని మనిషిలాగుంది. అవును డాక్టర్ గారు. మరి మంచి మాట చెప్పి మెల్లిగా ఇంటికి తీసుకెళ్ళక అలా బెదిరిస్తావే? చూడండి, మీరిద్దరూ నా కారు ఎక్కండి. మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగబడతాను. అలాగే. అయ్యా ఇది అన్యాయం, అక్రమం. ఈ దుర్మార్గం దేవుడు కూడా సహించడు. మా కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలనే మీ సంకల్పమా? మీ నాన్న మా అన్నను జైలుకు పంపాడు. నువ్వు నన్ను ఈ పాపిష్టి వాడితో పంపాలని చూస్తున్నావు. ఈనాడు నాకు జరుగుతున్న ఈ అవమానం రేపు నీ భార్యకే జరిగితే నీ మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? అయ్యో అయ్యో, పెద్ద మనుషులు ఇట్టాగైనా తిట్టడం. సరే ముందు కార్యక్రమం రా. వదవమ్మా, కూర్చో, కారులో కూర్చో. చూడమ్మా, ఇదిగో ఆడదై పుట్టిన తర్వాత కొంచెం మర్యాదగా బ్రతకడం నేర్చుకోవాలి. పాపాత్ములారా, మిమ్మల్ని దేవుడే దండించాడు. చాలే అమ్మా, మాటలు నేర్చావు. కూర్చో. జరుగు. చూడు తమ్ముడు, నువ్వు ముందు కూర్చొని నాకు దారి చూపించు. ఓ థ్యాంక్స్ డాక్టర్. ఇదేమిటయ్యో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినావు? ఇదేగా మీ అత్తవారిల్లు. డాక్టర్ మళ్ళీ కనపడు, నీ సంగతి కనుక్కుంటా. మీ ఆవిడ నదిలి ఎక్కడికి వెళ్తావా? రైట్ చిన్నపులి లే. ఎన్ని కేసులు రా నీ మీద? దొంగ సారా, దారులు కొట్టడం, జేబులు కత్తిరించడం. అందులో ఇది ఒకటి. తెగించిన వాడికి దిగులేమిట్లేండి. పెద్ద పులి మనవడు చిన్న పులి అంటే. డాక్టర్ గారు, వీడు పాతకేడి. ఎన్ని రోజుల నుంచో వీడు తప్పించు తిరుగుతున్నాడు. ఎలా దొరికాడు మీకు? దారిపోయే అమ్మాయిని భార్య భార్య నానా బాధలు పెడుతున్నాడండి. ఇదొకట. కోట్ పెండి, వీడిని లాక్కెళ్ళండి. అదనండి, మన ఏం కొత్త. నా వెనకాతలు రండి, నేను చూపిస్తా దారి. డాక్టర్ గారు, మా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా సహాయం చేశారు. థ్యాంక్స్. అమ్మాయి, ఇవాళ నువ్వు లేచిన వేళ విశేషం చాలా మంచిది. డాక్టర్ గారు దేవుడిలాగా అడ్డుపడి రక్షించారు. ఇది మాయదారి లోకం. ఇకనైనా జాగ్రత్తగా మసులుకో. అలాగేనండి డాక్టర్. థ్యాంక్స్. నో మెన్షన్ ప్లీజ్. డాక్టర్ గారు, నన్ను మన్నిస్తారా? దేనికి? మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. పర్వాలేదు, ఆ పరిస్థితిలో ఆవేశపడడం ఎవరికైనా సహజమే. నా పరువు కాపాడి నా ప్రాణాలు నిలబెట్టారు. బ్రతికున్నంత కాలం మీ మేలు మరువలేదు. మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి
నా మనసు ఎంతో బాధపడుతుంది. నాటి మీ అన్న కారాగారవాసానికి, నేటి నీ అవమానానికి మా కుటుంబమే కారణమని తలుచుకున్నప్పుడల్లా సిగ్గుతో వంగిపోయిన నా తల ఎందుకు పగిలిపోదా అనిపిస్తుంది. అంత మాట అనకండి. పర్వాలేదు, నీకు అభ్యంతరం లేకపోతే ఒక పని చేసి పెడతావా? చెప్పండి. మీ అన్న కారాగారం నుంచి వచ్చేదాకా మా నర్సింగ్ హోమ్లో ఉండిపో. డాక్టర్ గారు, ఆ విధంగానైనా మా నాన్న చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం నాకు కల్పించు. ఆలోచించకు, నా మాట మీద విశ్వాసం ఉంచి కారకు. అరే నాన్న, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఎందుకేమిటి అలవాటు? బాబా తర్వాత మాట్లాడదాం. రాజు, అన్నయ్య, నువ్వెందుకు వచ్చావురా? నేనా? పెద్ద పులి మనవాడి చిన్న పులి అంటే ఎక్కడికైనా వస్తాడు, ఎక్కడికైనా పోతాడు. మనం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాంలే, లేకపోతే తోచదురా. మా చెల్లెలు ఎలాగుందన్నయ్య? అన్నయ్య చెప్పన్నయ్య. చెల్లెలా? ఆ అమ్మాయికేరా, చాలా తెలివైన పిల్ల, చక్కని తిప్పుకొస్తుందిలే. వస్తాను, వస్తా. చాలా తెలివైన పిల్ల, కానీ దాని జీవితంలో తుఫాను రేగింది నా మూలంగానే. డాక్టర్ గారు, మీ మెడిసిన్ బ్యాగ్. అరే థ్యాంక్స్ జానకి. ఇది లేకపోతే నేను చాలా ఇబ్బంది పడి ఉండేవాను సుమా. వస్తాను. అమ్మా పంపు కొడుతున్నాను, స్టవ్ వెనక నేను చేస్తూ ఉంటాను. ఇలా రావాలి అంటే రోజు ఎవరా కొత్త నర్సు? కొత్త నర్సా? ఎవరండి ఆవిడ? అదే ఆ జానకి. ఆవిడ మన డాక్టర్ గారి నాన్నగారు. ఏమిటా అలా నానుస్తా? అదే సదరు తమ మేనమామ గారు లేరు, ఆయన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా శ్రీ డాక్టర్ గారు ఆదరిస్తూ ఉన్న ఒక దిక్కులేని దీనురాలు. ఆహా, అంతేనా? ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా? ఉన్నాయి, లేవు, ఉంటాయి. ఉన్నవి అనడానికి ఏవి లేవు కానీ లేవు అనడానికి ఏవి లేకనపోలేదు. ఉన్నట్టుండి లేకనుకోవచ్చు, లేనట్టుండి ఉండనవచ్చు, ఉండి ఉండి ఉన్నట్టుండి ఏవి లేకను ఉండి చివరకు అదేదో నేనే తెలుస్తాను. అమ్మ చల్లని తల్లి రోజు. రే కేతిగా, ఒరే డబ్బా, ఒసే కాంతం, అబ్బబ్బా ఒక్కడికే నోరు లేదు. మీకు పని లేదని ఇంట్లో నాకేం పని లేదు అనుకున్నారా? ఎందుకు చెప్పండి. ఓసాను, పిలిస్తే కరుస్తామే. సరే వెళ్ళి వెళ్ళి. వెళ్ళమన్నారు పిలిచారు. నిన్నే పిలవలేదే. చూడండి, మీకు మర్చిపోతే చెప్పండి, అబ్బాయితో చెప్పి విశాఖపట్నం పంపించి ఏర్పాటు చేయిస్తాం. అంటే నాకు పిచ్చెక్కిందనా? లేకపోతే పిలిచి పిలవలేదంటారేంటి? నేను నిన్ను పిలవలేదే. ఇదిగో ఆ గాడిద లేడు, ఆ వాడిని పిలిచాను నేను. ఆ కూసీ గారిని మీరేగా బజార్కి పంపారు. అయితే నేను మేసి గాడిదనా? ఆనంద మాటలన్నీ అనకండి, కాస్త పురాణం చదవండి. ఎందుకు వచ్చిన గొడవ? చదివితే మొత్తం నీకు బుద్ధి వస్తుందా అని. అప్పుడు వచ్చింది, ఇప్పుడు రావడానికి చదవాలి. సిరికించెప్పడు శంఖ చక్రయుగముంజేదోజి సంధింబడు. ఏ పరివారంబును చీరడు అబ్రగపతిను బన్నింపడు. ఆకర్ణికాంతరథం విల్లము చక్కనొత్తడు. వివాద ప్రోత్థిత రామ్మా రాణి. రా కొడలారా. ఇదిగో రాణి, మహారాణి అయినా సరే ఆ తల్లి కూతురే అన్నట్టు నువ్వు వకీలువైనా సరే జడ్జివైనా సరే ఈ వెంకటప్పయ్య గారి మేనగోళ్ళవే, అది తెలుసుకో. ఆశ వదులుకోండి. నేను మీ కోడల్ని కాదు. మీ గుణానికి తగినట్టే మీకు కానీ ఖర్చు లేకుండా చౌకబారు కోడలు వచ్చేసింది. ఏమన్నావు? ఉన్నమాట అంటున్నాను. అయినా నేను చెప్పడం దేనికి? రేపు లోకమే కోడలు కూస్తుంది. కావాలంటే నర్సింగ్ హోమ్కి వెళ్ళి చూడండి. మీ సుపుత్రుడు నర్సు అని పేరు పెట్టి ఒక చక్కని చుక్కకు ఆశ్రయం ఇచ్చాడు. ఏమంటారు, వింటున్నారా? అబద్ధం, పచ్చి అబద్ధం. రాణి, అటువంటిది ఏదైనా అంటే నన్ను నేను ఒప్పుకుంటాను. అవునవును, కానీ మా వాడిని ఇంతవరకు ఏ ఆడదు కూడా ఇలా టచ్ చేయలేదు. ఏ మీ కొడుకు ఎలక్ట్రిక్ కరెంటా? ముట్టుకుంటే షాక్ కొట్టడానికి. మా వాడు జహంగీర్ మామిడి పండు. ఆ జహంగీర్ గారు ఒక నూర్జహాన్ని చేపట్టారనే చెప్తున్నాను. అన్నని మీరు జైలుకు పంపిస్తే అతని చెల్లెల్ని మీ కుమారుడు చేరదీశాడు.
అవసరమైతే అమ్మా నాన్న అక్కడికి వెళ్ళి చూడండి. ఆ ప్రేమ గీతాలు ప్రణయ వినోదాలు కళ్ళారా చూసి మనసారా సంతోషించండి. కొంప మురిగిపోయింది, భూకంపం, కళ్ళు పచ్చబడ్డాయి, ఒళ్ళు తిరుగుతుంది. ఏమే కొంప మురిగిపోయింది? మీరు వెళ్ళి నిజం సంగతి తెలుసుకురండి. ఈ పాటికి వాడు బిడ్డను కనే ఉంటాడు. ఏ కారణం చేతనా ఇవ్వాలి కదూ? సత్యం రా దేవుడా, కొంప మునిగిపోయింది, నా సంత గంగలో కలిపేశాడు. ఒకవేళ వాడు బిడ్డను కనకపోతే వాటా ఇవ్వక్కర్లేదుగా? అయ్యో మీ లాపాయింట్ తర్వాత ముందు వెళ్ళి చూడండి. ఉండవే, నా కొంప మునిగిపోయింది. ఏమే ఎనపెట్టి జాగ్రత్త రాని, నువ్వు ఎనపెట్టి అన్ని జాగ్రత్త.